కృతజ్ఞత. అనగనగా ఒక సింహం ఆకలితో అలమటిస్తూ తన ఆకలిని తీర్చుకోటానికి ఏ మృగం దొరుకుతుందా అని అడవిలో తిరుగుతూ వెతకసాగింది. చాలా సేపటికి ఒక అడవి దున్న కనిపించింది. సింహం ఆ అడవి దున్న మీదకి లంఘించింది. దానిని పట్టి చంపి తిని తన ఆకలిని తీర్చుకుంది. అప్పుడు దున్న బొమిక ఒకటి సింహం నోట్లో గుచ్చుకుంది. దాని వలన కలిగిన బాధతో అరుస్తూ సింహం ఓ చెట్టు కిందకి చేరింది. చెట్టు పైనున్న ఒక కాకిని చూసింది. ఆ సింహం తన నోటిలో గుచ్చుకొని బాధ పెడుతున్న ఎముకను తీసివేయమని కాకిని బతిమలాడింది. అందుకుగాను చాలా మాంసాన్ని ఇస్తానని ఆశ పెట్టింది. సింహం మాటలను నమ్మిన కాకి దాని నోట్లోని ఎముకను తీసి దాని బాధను పోగొట్టింది. సింహం ఇస్తానన్న మాంసాన్ని ఇవ్వమని అడిగింది. దానికి సింహం, నా నోటిదాకా వచ్చిన నిన్ను తినకుండా వదిలిపెట్టడమే గొప్ప సహాయం. పో పో అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చేసిన మేలును మరిచిన సింహంను తిట్టుకుంటూ కాకి కూడా ఎగిరిపోయింది. చేసిన మేలును మరిచిన వారిని కృతజ్ఞులు అని, చేసిన మేలును మరువని వారిని కృతజ్ఞులు అని అంటారు. ఈ 2 పదాలు గుర్తుంచుకోండి.